షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీయ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, అందరూ బాగున్నారు కదండి. తండ్రి అయిన దేవుడు, నేను కుమారుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీయ పరిశుద్ధాత్మ తండ్రి మనందరినీ ఆయన వెనుకల్లో జ్ఞాపకం ఉంచుకొని కృపతో, క్షేమంతో, సమాధానంతో, సంతోషంతో నింపి నడిపించిన గాక. ఆమేన్. ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. నిర్గమాకాండము 4వ అధ్యాయము 12వ వచనం చదివి ధ్యానించుకుందాం. నిర్గమాకాండము 4వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించదునని అతనితో చెప్పాను. మరొకసారి చదువుతున్నాను. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించేదనని అతనితో చెప్పాను. ఈ యొక్క వాక్య భాగాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే 10వ వచనంలో ఎవరితో ఈ మాట చెప్తున్నారో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 10వ వచనం చదువుతున్నాను. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవానని యెహోవాతో చెప్పగా, యెహోవా అన్న మాట చూడండి, మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు? మోగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గుడ్డివానినే గాని పుట్టించిన వాడు ఎవడు? యెహోవానే, నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలుకోవలసింది నీకు బోధించేదనని అతనితో చెప్పినట్లుగా, మోషేతో తండ్రి అయిన దేవుడు చెప్పినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి వెళ్ళు, నీవు ఏం మాట్లాడాలో నేనే మాట్లాడతాను నీ తరపున, నీకెందుకు భయం? కాబట్టి మోగవాణిని చేసినది, అవుటివాణిని చేసినది, గుడ్డివాణిని చేసినది, గుడ్డివాడికి చూపునిచ్చినది, నోటి మాంద్యము గలవాడికి మాట్లాడే స్థితినిచ్చినది, కుంటివానికి నడకనిచ్చినది, ఆయన అటు చేయగలడు, ఇటు చేయగలడు, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి మన యొక్క జీవితాలను ఆయన మీద ఆధారపడి భారం వేసుకుని మనం జీవిస్తుంటే కనుక మన యొక్క స్థితిని మార్చి ఒక ఉన్నతమైన స్థితిలోనికి నడిపించగల దేవుడు. ఈ యొక్క స్థితి అవిటి స్థితిగా ఉందా, లేకపోతే అంధత్వంతో చీకటిలో ఉన్నావా, లేకపోతే ఏ ఆలోచన తీసుకోవాలో, ఏ మంచి నిర్ణయం తీసుకోవాలో అటువంటి ఆలోచన స్థితి లేని మరి ఆ యొక్క స్థితిలో ఉంటే కనుక, నిర్ణయం తీసుకోలేని, మంచి ఆలోచన తీసుకోలేని స్థితిలో ఉంటే కనుక ఆయన నీ స్థితిని మార్చగల దేవుడు. ఎటువంటి ఆలోచన, ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో ఆయన జ్ఞానంనిచ్చి కాపాడతాడు. ప్రభునందు ప్రియుల, మార్కు సువార్త 12వ అధ్యాయము 13వ అధ్యాయం చూస్తే కనుక 13వ అధ్యాయము 11వ చూస్తే కనుక చాలా చక్కని మాట మనం చూస్తున్నాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 11వ వచనం, వారు మిమ్మును అప్పగించకపోయినప్పుడు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపబడి ఆ గడియలోనే మీకేది ఇయ్యబడునో అదే చెప్పడి, చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కాదు. కాబట్టి దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తము, ఎందుకంటే ఇక్కడ దేవుని యొక్క సంకల్పం ఉందండి. 10వ వచనంలో, సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలను. సకల జనములకు సువార్త ప్రకటింపబడాలనేది దేవుని యొక్క చిత్తము, సంకల్పము. ఆ యొక్క చిత్తమును బట్టి తండ్రి మరి శిష్యులతో చెప్తున్నాడు, ఏమనండి, ఆ గడియలో మీకేది ఇయ్యబడినదే చెప్పువాడు పరిశుద్ధాత్మయే కానీ మీరు కాదు. దేవుని తరపున మనం నిలబడుచు ఉన్నప్పుడు మనము ఆధారపడవలసింది ఆయన మీదే. ఒక్కసారి వీళ్ళు నుంచుంటే గనక నీతో మాట్లాడేవాడు, నీతో మాట్లాడించేవాడు ఆయనే. మనము ఆయన తరపున ధైర్యముగా నిలబడగలిగిన వారం అయితే గనక ఆ స్థితి నుంచి, మాట్లాడలేని స్థితి నుంచి, నోటి మాంద్యము గల స్థితి నుంచి మరి తండ్రి అయిన దేవుడు మనందరినీ విడిపించి ఆ యొక్క చక్కని మాట్లాడే స్థితిలో, వాక్చాతుర్యము గల స్థితిలో, జ్ఞానము గల స్థితిలోనికి నడిపించగలడు. కాబట్టి ఆయన మీద ఆధారపడదాం. మన స్థితిని మార్చగల దేవుడు ఆయన. మనల్ని సంతోషంతో, సమాధానంతో నింపాలంటే ఆయన మాటకు విధేయత చూపాలి, ఆయన యొక్క చిత్తం చూపని నడవాలి. అటు కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయగాక. ఆమేన్. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, మీరు మోషేతో చెప్పిన మాట, కాబట్టి నువ్వు వెళ్ళు, నువ్వు ఏం మాట్లాడాలో నేను తెలియజేస్తాను, నేను మాట్లాడతాను, నీకెందుకు భయమించి అభయముతో నేను నీ బిడ్డను నడిపించారు తండ్రి. నేను అటువంటి స్థితిలో ఎంతమంది వెనుకడుగు వేస్తున్నారు, ఎంతమంది తండ్రి భయపడుతున్నారు, పెరిగితనంతో ఉన్నారు, వాళ్ళందరికీ ధైర్యం కలిగించేయండి. నాయన, నీచ స్థితిలో ఉన్నవారికి తండ్రి వచ్చే స్థితిలో నడిపించండి.
అభివృద్ధి పదంలో తీసుకురండి. నేను ప్రతి సమస్య నుండి శోధనను తప్పించి శాంతిని, సమాధానం దయచేయమని నజరేయుడైన యెహోవా మెస్సీయ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.